గట్టిగా మాట్లాడకూడదు, అందుకే స్లోగా మాట్లాడుతున్నా. ఇక్కడ ఒకటైతే ఉంది, మీరు కావాలంటే ఇక్కడ కూడా స్నానం చేయొచ్చు అనమాట, బయట పక్క ఓపెన్ నేచర్ కి. సో వెహికల్ అయితే వచ్చేసింది, తినేను అనమాట. మన గైడ్ అయితే హోటల్ కి వచ్చి అయితే పిలిచాడు. అండ్ ఇవి వచ్చేసి కట్ ఫ్రూట్స్ మెయిన్. దీని తర్వాత మనము మాయా బేక్ అయితే వెళ్తాము, అదైతే అద్భుతంగా ఉంటుంది. మనకి బియ్యం పిండి ఉంటది కదా, గోధుమ పిండి, అట్లా ఉందన్నమాట మెత్తగా. మన అండమాన్సీ అనమాట ఇదంతా వచ్చేసి. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ ఫ్యూకెట్. సో మన థాయిలాండ్ టూర్ ప్యాకేజెస్ లో ఇప్పుడు మనము ఫ్యూకెట్ ని కూడా అయితే స్టార్ట్ చేసేసాము. ఫ్యూకెట్ వచ్చేసి మొత్తము 3 days ప్లాన్ అయితే ఉంటుంది. మీరు మన పట్టయ, బ్యాంకాక్ తో పాటు ఫ్యూకెట్ కూడా ఇప్పుడైతే యాడ్ చేసేసుకోవచ్చు. అట్లా కాదు నాకు ఓన్లీ ఫ్యూకెట్ క్రాబీ కావాలి అంటే నా దగ్గర 4 nights 5 days ఫ్యూకెట్ అండ్ క్రాబీ ఐటనరీ కూడా అయితే ఉంది. మీకు ఏది కావాలంటే అది చూస్ చేసేసుకోవచ్చు. సో మన ఐటనరీ డే 1 సిటీ టూర్ నుంచి అయితే మొదలవుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి దిగిన వెంటనే మనకి ఫ్యూకెట్ సిటీ టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్యూకెట్ లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాం. డే 2 రోజు ఫీఫీ ఐలాండ్స్ టూర్ అయితే చేస్తాం. 3 islands అయితే కవర్ చేస్తాము. అండ్ డే 3 రోజు షాపింగ్ అండ్ డిపార్చర్ అయితే ఉంటుంది. మీరు పటయా, బ్యాంకాక్, ఫ్యూకెట్ కలిపి తీసుకుంటే మీకు దాదాపు ఐటనరీ వచ్చేసి 6 nights and 7 days అయితే అవుతుంది. అట్లా కాకుండా ఓన్లీ ఫ్యూకెట్ తీసుకుంటే 2 nights and 3 days. ఫ్యూకెట్ క్రాబీతో పాటు తీసుకుంటే 4 nights and 5 days. 2 nights ఫ్యూకెట్, 2 nights క్రాబీలో. సో ఇదన్నమాట మన ఐటనరీ. ఇప్పుడు ఫ్యూకెట్ అయితే ఎట్లుంటది ఏందనే చూసేద్దాం పదండి. మన సిటీ టూర్ కోసం వ్యాన్ ఇంకొంచెం సేపట్లో అయితే రాబోతుంది. చలో దాంట్లో అయితే వెళ్ళిపోదాం టూర్ కి. సో ఇదేనమాట మన వ్యాన్ అయితే. మనము ఫ్యూకెట్ టూర్ అయితే స్టార్ట్ చేసాము. ఈ సిటీ టూర్ లో మనం ఫ్యూకెట్ లోని ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ బిగ్ బుద్ధ, ఎమరాల్డ్ బుద్ధ అండ్ ఫ్యూకెట్ సిటీ వ్యూ పాయింట్ ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కవర్ చేస్తాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, తనేనమాట మన గైడ్. సో మీకు సిటీ టూర్ లో గైడ్ కూడా అయితే ఉంటారు. మీరు ఒకవేళ 2 or 3 people వస్తే మీకు డ్రైవర్ కమ్ గైడ్ అయితే ఉంటారు. 4-seater వెహికల్ ఉంటుంది. అట్లా కాకుండా ఇంకా ఎక్కువ మంది వస్తే పెద్ద వెహికల్ అయితే ఇస్తాము, నెంబర్ ఆఫ్ ప్యాక్స్ ని బట్టి. ప్రతి ఒక్క విషయము ఫ్యూకెట్ గురించి క్లియర్ కట్ గా చెప్తారనమాట ఇక్కడ లోకల్ గైడ్స్ అయితే. సో పటేల్ బిగ్ బుద్ధ పాయింట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుందా బుద్ధుడి విగ్రహం అయితే, పెద్ద బుద్ధుడి విగ్రహం 45 అడుగులు ఎత్తైతే ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళైతే బుద్ధుడిని ఎక్కువ కొలుస్తారనమాట. ఎక్కడికి వెళ్ళినా బుద్ధుడి టెంపుల్స్, బుద్ధుడి విగ్రహాలు అయితే ఉంటాయి. అండ్ మెయిన్ ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్భుతము. బుద్ధుడి టెంపుల్ తో పాటు వ్యూ అనమాట. ఇటు సైడ్ అంతా చూడండి బీచెస్, ఇటు సైడ్ అంతా చూడండి సిటీ. ఫ్యూకెట్ మనకి ఐలాండ్ మొత్తం అయితే ఎక్స్పాండ్ అయి ఉంటది. పతాంగ్ అని చెప్పి, ఓల్డ్ ఫ్యూకెట్ అని చెప్పి, కరాన్ అని చెప్పి రకరకాల ఏరియాస్ లో భలే డెవలప్ చేశారు వీళ్ళు. ఒక దగ్గరే కాకుండా కాన్సన్ట్రేట్ అవ్వకుండా డెవలప్మెంట్ అన్ని దగ్గరకి అయితే చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వ్యూ అయితే మటుకు భలే ఉంది చూడడానికి అయితే. అండ్ ఇదంతా కొండలు, ఇటు సైడ్ మళ్ళీ సిటీ వ్యూ. సో ఇదిగోండి బుద్ధుడు టెంపుల్ అయితే. నేను వచ్చిన రోజు క్లోజ్ అయితే చేస్తుంది అనమాట. ఈ రోజు ఎందుకు క్లోజ్ చేస్తుందో ఐడియా లేదు. వీళ్ళకి ఏదో లోకల్ ఫంక్షన్ ఉన్నట్టుంది. మీరు వచ్చినప్పుడు అయితే ఓపెన్ ఉంటది కాబట్టి మీరైతే దర్శనం చేసుకోవచ్చు బుద్ధుడు టెంపుల్ ని. బుద్ధుడిది 45 మీటర్ల టాల్ వైట్ మార్బుల్ స్టాచ్యూ అయితే ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా అదిరిపోద్ది. మీరు వచ్చే టైం కి అయితే ఓపెన్ ఉంటుంది. మీరైతే చిల్లు ఉండండి. 45 మీటర్లు అంటే ఎంత అనుకున్నారు? 148 అడుగుల విగ్రహము. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి అయితే మటుకు. ఫస్ట్ మనము ఈ ప్లేస్ అయితే కవర్ చేస్తాము. ఇదిగోండి రాశారు టెంపరీ క్లోజ్ చేసేసారు, ఎందుకంటే బిగ్ బుద్ధ దగ్గరలో ల్యాండ్ స్లైడ్ అయితే అయిందంట దానికి అని చెప్పి. సో మీరు వచ్చే టైం కి మాక్సిమం ఓపెన్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరైతే హ్యాపీగా దర్శనం చేసేసుకోవచ్చు. నేను వచ్చిన టైం కి క్లోజ్ ఉంది అనమాట, అందుకే అవుట్ సైడ్ బుద్ధుడి ఇక్కడ నుంచి అయితే దర్శనం చేసుకుంటా. సో బిగ్ బుద్ధ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ కి అయితే మూవ్ అవుతున్నాం. అదే వాట్ చలాంగ్ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క డిజైన్ అయితే మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మంచి ఫొటోస్ అయితే దిగొచ్చు అనమాట. ఇది కూడా బుద్ధుడి టెంపులేను. దాదాపు ఒక 30 minutes టైం అయితే పడుతుంది. ఫ్యూకెట్ లో అయితే మీరు గుర్తు పెట్టుకోండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి మినిమం 30 minutes టైం అయితే పడుతుంది. పేరుకి ఐలాండ్ చిన్నదైనా సరే ఒక ప్లేస్ ఈ మూల ఉంటే ఇంకో ప్లేస్ ఇంకో మూల అయితే ఉంటుంది. సో ఫైనల్లీ మనమైతే వాట్ చలాంగ్ టెంపుల్ కి అయితే చేరుకున్నాము. సో ఇప్పుడు మన సెకండ్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. అదే వాట్ చలాంగ్. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. సేమ్ ఇందాక బిగ్ బుద్ధకి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే పెద్ద బుద్ధుడి విగ్రహం అయితే ఉంది కదా, ఇది అట్లా కాదు. టెంపుల్ స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఆ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. సో ఈ 3 temples ఒకే దగ్గర అయితే ఉంటాయి. వాట్ చలాంగ్ అని అయితే అంటారు ఈ ప్లేస్ ని. సో దీన్ని అయితే దర్శించుకుందాము మనము. లోపల వీడియో రికార్డింగ్ ఎలా ఉంటుంది. ఇక్కడ బుద్ధుడు టెంపుల్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వీడియోస్ అయితే తీసుకోవచ్చు, సైలెంట్ గా తీసుకోవాలి. దీన్ని కవర్ చేయడానికి దాదాపు మనకి 30 minutes అయితే పడుతుంది. అంత పెద్ద ఏరియా అనమాట ఇదంతా వచ్చేసి. ఫ్యూకెట్ లో మనకి ఎక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేయాలన్నా మినిమం 40 to 50 minutes టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఒకటి ఆ మూల ఉంటే ఒకటి ఈ మూల, ఒకటి ఈ మూల ఉంటే ఇంకోటి ఆ మూల. సో అలా అయితే ఉందన్నమాట. అండ్ ఎండ కూడా భయంకరంగా ఉంది, అందుకే షేడ్స్ బయట తలనొప్పి వస్తుంది. స్టైల్ కోసం అయితే కాదు. మనకి థాయిలాండ్ లో చాలా దగ్గరలో హిందూయిజం అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ రాజుల పేర్లు కూడా రామాతో అయితే ఉంటాయి అనమాట. ఆ
అఫ్ కోర్స్ బుద్ధిజం కూడా మన ఇండియా నుంచి అయితే వచ్చింది. ఆ విషయంలో నేనైతే చాలా హ్యాపీ. ఈ కల్చర్ కూడా సేమ్ మనలాగే చూసి ఇప్పేసేయాలి, చెప్పులు ఇప్పేసి ఉట్టి పాదాలతో అయితే వెళ్ళాలి లోపలికి. లోపల పక్క చూడండి ఎన్ని బుద్ధుడి విగ్రహాలు అయితే ఉన్నాయో. నాకు ఇది చూస్తే సేమ్ విష్ణుమూర్తిది గుర్తొస్తుంది. విష్ణుమూర్తిది కూడా సేమ్ ఇంతే ఉంటారు. అఫ్ కోర్స్ ఆయన అవతారమే లేండి. గట్టిగా మాట్లాడకూడదు అందుకే స్లోగా మాట్లాడుతున్నా. ఇంకో ఫ్లోర్ అయితే ఉంది, పైకి వెళ్ళొచ్చు. పైన ఇంకో ఫ్లోర్ ఉంది. సో పైకి వస్తే ఇక్కడ మనకి మెయిన్ విగ్రహం అయితే ఉంది. ఇదిగోండి బుద్ధుడిది వైట్ కలర్ లో అయితే ఉందన్నమాట. బాగుంది ప్లేస్ అయితే. ఈ వాట్చలాంకి ఇంకో పేరేందో తెలుసా? వాట్ చైత్ర రామం. రాముడిని కూడా అయితే నమ్ముతారు. రామాయణం రిలేటెడ్ చాలా అయితే ఉంటాయి ఇక్కడ. మన హిందూ కల్చర్ రిలేటెడ్ చాలా అయితే ఉంటది ఇక్కడ. ఈ వాట్చలాంగ్ టెంపుల్ లో మొత్తము 29 బుద్ధిస్ట్ టెంపుల్స్ అయితే ఉంటాయి. మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 ఈ విధంగా లోపలికి వెళ్తే మీకు ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. 29 బుద్ధిస్ట్ టెంపుల్ ఒకే ప్లేస్ లో అయితే ఉంటాయి. బయట పక్క నుంచి చూడడానికి అయితే మటుకు అద్భుతంగా ఉంటుంది. ఈ 3 బిల్డింగ్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. ఒకటి వచ్చేసి వాట్చలాంగ్ అని అంటారు, ఇంకోటి వచ్చి వాట్ ఫరాథాంగ్ అని అయితే అంటారు, ఇంకో దాన్ని వచ్చేసి వాట్ ఖావో అని అయితే అంటారు. రకరకాల పేర్లు అన్నమాట, మనకి నోర్లు అయితే తిరగవు. మీరు గమనిస్తే ఇప్పుడు దాకా సౌండ్ వచ్చింది కదా, పొగ వస్తుంది కదా, ఇది టపాకాయ అనమాట. ఇక్కడ ఒకటైతే ఉంది, నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. వీళ్ళ లోకల్ వాళ్ళు లాస్ట్ టైం మా గైడ్ చెప్పింది అనమాట థాయిలాండ్ ట్రిప్ లో. అప్పుడు వాళ్ళ ఆచారం ప్రకారం అయితే చెప్తున్నా, కోరిక నెరవేరే ముందో లేదా నెరవేరిన తర్వాత ఇక్కడ టపాకాయలు అయితే వచ్చి పేలుస్తారు. అది ఇక్కడ వీళ్ళ ఆచారము. సో మన సెకండ్ ప్లేస్ ఇది. దీన్ని కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ కి అయితే మూవ్ అయిపోదాము. అదే ఫ్యూకెట్ సిటీ వ్యూ పాయింట్. దీన్నే కరణ్ వ్యూ పాయింట్ అని కూడా అంటారు. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి కావురంగ్ వ్యూ పాయింట్ అని అయితే అంటారు. ఇక్కడ నుంచి మొత్తం మనకి సిటీ వ్యూ అంతా మంచిగా కనిపిస్తుంది. చూపిస్తా మీకు కూడా వ్యూ ఎలా ఉంటది అని అనేది. టైం వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది దగ్గరగా. ఆల్మోస్ట్ మనకి ఫ్యూకెట్ సిటీ టూర్ అంతా కవర్ చేయాలంటే మినిమం 5 to 6 అవర్స్ అయితే పడుతుంది. ఇన్ కేస్ మీరు క్రాబీ కూడా తీసుకుంటే ఇక్కడ నుంచి క్రాబీకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. 2 nights వచ్చేసి క్రాబీలో స్పెండ్ చేస్తాము. ఈ రోజు క్రాబీకి బయలుదేరిన తర్వాత అక్కడ లోకల్ సైట్ సీయింగ్ అంతా చూసుకొని నైట్ కి క్రాబీలో స్టే అయితే ఉంటుంది. రేపు వచ్చేసి 4 islands టూర్ అయితే ఉంటుంది. సో నేను ఈ వీడియోలో అయితే ఫ్యూకెట్ వరకే చూపిస్తాను. క్రాబీది సపరేట్ ఇంకోసారి అయితే చూపిస్తా. సో ఇదేనమాట కరణ్ వ్యూ పాయింట్ అయితే. ఇక్కడ నుంచి మనకి సగం బీచ్ సగం ఫ్యూకెట్ సిటీ అయితే కనిపిస్తుంది. చాలా మంచి వ్యూ అయితే ఉంటుంది. మంచిగా ఇక్కడ 4-5 ఫోటోలు దిగిన తర్వాత మన ఫేవరెట్ లంచ్ బ్రేక్. సో లంచ్ లో మీకు బఫే సిస్టమ్ అయితే ఉంటుంది. మీకు మంచి మంచి ఐటమ్స్ అయితే ఇండియన్ స్టైల్లో మనం అయితే ప్రొవైడ్ చేస్తాము. మన సైడ్ నుంచే లంచ్ ఇంక్లూడెడ్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మన సైడ్ నుంచి ఉంటుంది. డిన్నర్ ఉండదు. డిన్నర్ ఎందుకు ఉండదు అంటే థాయిలాండ్ అంటేనే నైట్ లైఫ్. నైట్ టైం బయటికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కో పనిలో ఉంటారు. కొంతమంది వాకింగ్ స్ట్రీట్ లో ఉంటారు, కొంతమంది మసాజ్ అని ఉంటారు, ఇంకొంతమంది ఇంకో దగ్గరికి వెళ్తారు. సో నేను డిన్నర్ అని పెట్టాను అంటే మీ ఐటనరీ మొత్తం బిజీ అయిపోతుంది. అందుకే నైట్ టైం మీకు ఫ్రీగా వదిలేస్తున్నా. మీకు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు ట్రై చేయండి. ఇంకో లోకల్ ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు అని ఉద్దేశంతో అయితే చలో పదండి హోటల్ చెక్ ఇన్. సో ఫ్యూకెట్ లో మన హోటల్ అయితే చెక్ ఇన్ అయ్యాము. హోటల్ రూమ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. ఇదేనమాట మనం ఇచ్చే హోటల్ రూమ్ అయితే 3 star కేటగిరీకి అయితే వస్తుంది. ఇక్కడంతా మనకి లగేజ్ అంతా పెట్టుకోవడానికి, బట్టలంతా పెట్టుకోవడానికి, లాకర్ అండ్ వార్డ్రోబ్ ఇదంతా అయితే ఉంది. అండ్ వాటర్ బాటిల్స్ ప్రతిరోజు 2 అయితే ఇస్తారు, రిప్లేస్ చేసేస్తారు ఆటోమేటిక్ గా. అండ్ ఇది వచ్చేసి బెడ్ 2 people సఫిషియెంట్ గా ఉంటుంది. ఇన్ కేస్ 3 people కావాలన్నా సరే ఇంకో ఎక్స్ట్రా బెడ్ వస్తుంది అనమాట. 3 people కూడా మన దగ్గర ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా చూస్తున్నారు కదా, విత్ బాత్ టబ్ మొత్తం సెటప్ అయితే ఉంటది అనమాట. 2-3 హోటల్స్ అయితే ఉన్నాయి మన చేతిలో. ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ పాసిబిలిటీని బట్టి నేనైతే రూమ్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాల్కనీ. సో ఇది బాల్కనీ అయితే. బాల్కనీ నుంచి వ్యూ అయితే చూడొచ్చు. సిటీ లైట్స్ అయితే కనిపిస్తుంది. సిటీ మెయిన్ సెంటర్ అదేను, వాకబుల్ డిస్టెన్స్ లోనే మెయిన్ సిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ హోటల్ అయితే అవుట్ సైడ్ కూడా బాత్ టబ్ అయితే ఉంది. మీరు కావాలంటే ఇక్కడ కూడా స్నానం చేయొచ్చు అనమాట. బయట పక్క ఓపెన్ నేచర్ కి ఎంజాయ్ చేస్తూ. సో కొంచెం ఫ్రెష్ అప్ అయితే అవుదాము. ఫ్రెష్ అయిన తర్వాత మనము ఇక్కడ మనకి ఫ్యూకెట్ లో వాకింగ్ స్ట్రీట్ అయితే ఉంది. దాన్నే బంగ్లా రోడ్ అని అయితే అంటారు. అక్కడికైతే వెళ్దాము. నైట్ లైఫ్ అయితే అద్భుతంగా ఉంటుంది. అది చూసుకున్న తర్వాత మళ్ళీ హోటల్ కి వచ్చేసి నిద్రపోతాము. రేపు వచ్చేసి మనం మెయిన్ ఫీఫీ ఐలాండ్స్ కి అయితే వెళ్తాము. సో డైరెక్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి బంగ్లా రోడ్ కి వెళ్ళిపోదాం పదండి. దీన్ని పతాంగ్ బీచ్ రోడ్ అంటారు, లేదా బాంగ్లా వాకింగ్ స్ట్రీట్ అంటారు. భలే ఉంటుంది వాకింగ్ స్ట్రీట్ అయితే.
సాయంత్రము 8 తర్వాత రావాలి ఇక్కడికి రావాలంటే. ఇప్పుడు మనం తిరుగుతున్న స్ట్రీట్ ని బంగ్లా రోడ్ అని అయితే అంటారు, లేదంటే పతాంగ్ బీచ్ రోడ్ అని కూడా అంటారు అనమాట. మనకి పటాయాలో వాకింగ్ స్ట్రీట్, బ్యాంకాక్ లో నానా ప్లాజా అలాగో ఈ బంగ్లా రోడ్ కూడా అలాగా ఇక్కడ ఫ్యూకెట్ లో. దీని పొడుగు కేవలం 400 మీటర్లు ఉంటుంది. అంటే 2 సైడ్లు మీరు నడిచినా సరే కిలోమీటర్ కూడా ఉండదు. 6 PM తర్వాత నుంచి నైట్ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. అసలైన నైట్ లైఫ్ చూడాలంటే నైట్ 10 తర్వాత అయితే రావాలి. నైట్ 10 నుంచి అర్ధరాత్రి 1-2 వరకు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. మనకి థాయిలాండ్ లో ఒక మంచి విషయం ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎంట్రీ అనేది ఫ్రీ ఉంటుంది. ఏ పబ్ లోకి వెళ్ళాలన్నా, ఏ క్లబ్ లోకి వెళ్ళాలన్నా మీకు ఎంట్రీ చార్జెస్ ఎటువంటివి ఉండవు. గవర్నమెంట్ రూల్ ఏదైతే. కానీ మీరు ఏదో ఒకటి అయితే పర్చేస్ చేయాలి. ఆ డ్రింక్స్ కానీ ఏదో ఒకటి అయితే కొనుక్కోవాలి లోపల ఉండాలి అని అంటే. సో ఈ బంగ్లా రోడ్ అనేది నైట్ ఫ్యామిలీస్ అయితే నైట్ 8-9 లోపు అయితే చూసుకోమని చెప్తాను. అండ్ ఒకవేళ బ్యాచిలర్స్ అయితే నైట్ 9 తర్వాత విజిట్ చేయమని అయితే చెప్తాము. ఇక్కడ ఒక 1-2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేద్దాము. టైం స్పెండ్ చేసేసిన తర్వాత తిరిగి మన హోటల్ కి అయితే రీచ్ అయిపోదాము. నెక్స్ట్ డే 2 లో కలుసుకుందాం. సో మీకు ఫ్యూకెట్ లో చాలా ఏరియాస్ ఉన్నాయి, కానీ మోస్ట్ నైట్ లైఫ్ ఉండే ఏరియాలో మీరు స్టే చేయాలనుకుంటే మీకు పతాంగ్ అనేది బెస్ట్ ఆప్షన్. పతాంగ్ ఏరియా అని అయితే అంటారు. పతాంగ్ లో స్టే చేస్తే మీకు నైట్ లైఫ్ కి అన్నిటికీ మంచి యాక్సెస్ అయితే ఉంటుంది. మీరు ఫ్యూకెట్ ఓల్డ్ సిటీ ఏరియాలో కూడా అయితే స్టే చేయొచ్చు. బట్ అది వచ్చేసి మొత్తం క్లాసిక్ గా ఉంటుంది. మీకు అంత నైట్ లైఫ్ అయితే ఉండదు. సైలెంట్ థీమ్ తో అయితే ఉంటుంది అది. మీరు పతాంగ్ లో స్టే చేస్తే మటుకు మంచి నైట్ లైఫ్ అయితే ఉంటుంది. సో మీరు ట్రిప్ ఎలా చేయాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఇండివిడువల్ గా వస్తే మీరు. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2. కరెంట్లీ నేను వచ్చేసి మన హోటల్ లాబీలో అయితే ఉన్నాను. ఈ రోజు మన ప్లాన్ వచ్చేసి మెయిన్ మనకి ఫ్యూకెట్ అనగానే గుర్తొచ్చేది ఫిఫీ ఐలాండ్స్. ఈ రోజు మనం ఆ ఫిఫీ ఐలాండ్స్ టూర్ అయితే చేయబోతున్నాము. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉండబోతున్నాయి. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే లొకేషన్స్ అయితే మటుకు. అండ్ ఫ్యూకెట్ కి వస్తే అందరూ తప్పకుండా వెళ్లాల్సిన ప్లేస్ అనమాట ఫిఫీ ఐలాండ్స్ వచ్చేసి. అసలు ఎట్లుంటుంది ఏందనేది అయితే చూపిస్తాను. ఇంకొంచెం సేపట్లో మన పికప్ బ్యాన్ అయితే వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక గ్రూప్ ట్రిప్ వస్తే మీరు నాతోనే ఉంటారు కాబట్టి నేనే దగ్గరుండి బస్సులో అయితే బస్సులో, వ్యాన్ లో అయితే వ్యాన్ లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి అయితే తీసుకెళ్తాను. ఇప్పుడు నేను ఒక్కనే కాబట్టి వేరే వాళ్ళతో షేరింగ్ వెళ్తున్నా. పికప్ ప్యాన్ ఇంకొంచెంసేపులో రాబోతుంది. దాంట్లో ఎక్కేసి మనము స్పీడ్ బోట్ జమ్మని ఫిఫీ ఐలాండ్స్ టూర్ అయితే కవర్ చేసేద్దాం. లంచ్ కూడా ఈ రోజు అయితే ఉంటుంది మన సైడ్ నుంచి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను నా సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తాను. సో వెహికల్ అయితే వచ్చేసింది. తినేను అనమాట. మన గైడ్ అయితే హోటల్ కి వచ్చి అయితే పిలిచాడు. సో స్పీడ్ బోట్ పాయింట్ వరకు మనకి వ్యాన్ లో గానీ బస్ లో గానీ అయితే వెళ్తాము. ఇంకా అక్కడ నుంచి బోట్ పట్టుకొని ఐలాండ్స్ లోపలికి అయితే వెళ్తాము. దాదాపు మనం 1 అవర్ పాటు అయితే ట్రావెల్ చేయాలి బోటింగ్ పాయింట్ కి వెళ్ళడానికి. ఇంకా అక్కడ నుంచి మనకి బోట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి చెక్ ఇన్ పాయింట్ అని అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మనము స్పీడ్ బోట్ లో అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ మనకు ఒక బ్యాండ్ లాంటిది అయితే వేసేసారు. సేమ్ మనకి కోరల్ ఐలాండ్ కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ మనకి మినీ బ్రేక్ఫాస్ట్ కూడా అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం హోటల్లో తినేస్తాం, ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఇక్కడ కావాలనుకుంటే మినీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడైతే బ్రెడ్ అండ్ టీ అండ్ జ్యూస్లు. సో ఇదేనమాట చెప్పినట్టుగానే మినీ బ్రేక్ఫాస్ట్. ఫుల్ బ్రేక్ఫాస్ట్ అయితే కాదు. ఎక్కువ కూడా పెట్టకూడదు బ్రేక్ఫాస్ట్, ఎక్కువ కూడా తినకూడదు ఈ రోజు. ఎందుకంటే బోట్ జర్నీ ఎక్కువ చేస్తాం కాబట్టి వామిటింగ్స్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చిన్న బ్రీఫింగ్ అయితే ఇస్తున్నారు ఈ రోజు అంత ఎట్లుంటుంది ఏంటి అని అనేది. సో ఇది మన ఐటనరీ వచ్చేసి. ఇప్పుడు మనం ఫ్యూకెట్ నుంచి పైర్ అనే ప్లేస్ కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి బోట్ పట్టుకొని కాయ్ ఐలాండ్స్, ఫిఫీ ఐలాండ్స్, ఫిఫీ ఐలాండ్స్ లోనే మనకి మంకీ బీచ్ ఇవన్నీ అయితే కవర్ చేసేస్తాము. లంచ్ కూడా ఫిఫీ ఐలాండ్స్ లోనే ఉంటుంది. తర్వాత మనము మాయా బే కి అయితే వెళ్తాము. ఇక్కడ వికింగ్ కేవ్, ఫెయిల్ లగూన్, లుసమా బే, మాయా బే ఇవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు పైర్ అయితే వచ్చేస్తాం. ఆల్మోస్ట్ ఈ రోజు మనం తిరిగి హోటల్ కి వెళ్ళేసరికి 7 అవుతుంది నైట్. దాదాపు ఇప్పుడు మనము 1 అవర్ పాటు బోట్ జర్నీ అయితే చేయబోతున్నాము ఫిఫీ ఐలాండ్స్ వరకు. సో స్పీడ్ బోట్ లోపలికి అయితే ఎక్కేసాము. ఫ్రంట్ సైడ్ కి అయితే ఎక్కువ వచ్చి కూర్చున్నాను. అస్సలు నేను ఫ్రంట్ అయితే రికమెండ్ చేయను, ఎందుకంటే ఎత్తి కొట్టుతుంది అనమాట. మామూలుగా కాదు. కానీ మంచి వీడియో తీయాలంటే తప్పదు, ఫ్రంట్ సీట్ లోనే కూర్చోవాలి. ఇక్కడికి ఫ్రంట్ సైడ్ అయితే వచ్చి కూర్చోవాలి. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటది. అయితే జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మటుకు వ్యూస్ అద్భుతంగా ఉన్నాయి. 10-15 నిమిషాల్లోనే మనకి చుట్టుపక్కల చూస్తున్నారు కదా, మంచి మంచి కొండలు అయితే స్టార్ట్ అయ్యాయి.
ఆ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ సరదాగా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసిన తర్వాత మన ఫస్ట్ పాయింట్ కి అయితే చేరుకున్నాము. అదే మంకీ బీచ్. సో ఈ మంకీ బీచ్ అనేది మంకీస్ కి అయితే చాలా ఫేమస్. ఇక్కడ కొన్ని వేల మంకీలు అయితే వస్తాయంట. ఈ రోజు కొంచెం అలలు ఎక్కువ ఉండేసరికి రాలేదు. నార్మల్ గా అలలు తక్కువ ఉంటే మంకీస్ అన్ని వస్తాయి. ఒక యూనిక్ థీమ్ అయితే ఉంటుంది ఈ బీచ్ లోనైతే అందరు చెప్తారు. ఇక్కడ ఒక 10 to 15 మినిట్స్ మనము టైం అయితే స్పెండ్ చేస్తాము. సో టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అయితే అవుతుంది. దాదాపు 1 o'clock వరకు మనం ఇక్కడే ఉంటాం అనమాట. 1 o'clock లోపు ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసి యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకుంటే యాక్టివిటీస్ చేసేయచ్చు. స్నార్కిలింగ్ అయినా లేదా స్కూబా డైవింగ్ అయినా ఇట్లాంటివన్నీ అయితే ఉంటాయి. ఇవి చేసేసుకొని 1 o'clock అలా రెడీగా ఉంటే మళ్ళీ మనం తిరిగి నెక్స్ట్ ఐలాండ్ కి అయితే వెళ్తాము. మొత్తం 3 ఐలాండ్స్ అయితే కవర్ చేస్తాము. ఇందాక ఆగింది వచ్చేసి మంకీ బీచ్, ఇప్పుడు వచ్చింది వచ్చేసి ఫిఫీ ఐలాండ్స్. సో మనకి లంచ్ అయితే ఫిఫీ ఐలాండ్స్ లో ఉంటుందని చెప్పాను కదా. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే చూపిస్తాను చూడండి. మనకు వచ్చేసి రైస్, దాంతో పాటు చికెన్ కర్రీ, అండ్ ఇది వచ్చేసి చికెన్ సూప్ కైండ్ ఆఫ్ అన్నమాట. అండ్ అంతేకాకుండా నూడిల్స్, ఇదేదో సలాడ్ టైప్ అయితే ఉంది, అండ్ బ్రెడ్స్, అండ్ రకరకాల సాసెస్, అండ్ ఇవి వచ్చేసి కట్ ఫ్రూట్స్, వాటర్ మెలాన్స్ అయితే ఉన్నాయి, అండ్ గ్రీన్స్. సో ఇవన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సూప్ కూడా అయితే ఉంది. సూప్స్ కావాలన్నా తాగొచ్చు. సో ఫుడ్ అయితే తినేద్దాము. 12:30 అవుతుంది టైం దాదాపు. మళ్ళీ మనం తిరిగి ఇక్కడ నుంచి 1 o'clock అయితే స్టార్ట్ అవుతాము. మెయిన్ దీని తర్వాత మనము మాయా బేక్ అయితే వెళ్తాము. అదైతే అద్భుతంగా ఉంటుంది. మీరు ఫిఫీ ఐలాండ్స్ అంటే మనము సముద్రం కాడ ఉండి పెద్ద పెద్ద కొండలు అయితే చూస్తాం కదా, అది అక్కడేనమాట మాయా బే లో. దీని తర్వాత అయితే వెళ్తాము. సో మళ్ళీ బోట్ లోపలికి అయితే ఎక్కేస్తాం. ఇక్కడైతే దాదాపు ఒక అరగంట పైన టైం స్పెండ్ చేసిన తర్వాత మన నెక్స్ట్ ప్లేస్ కి అయితే మూవ్ అయిపోతున్నాము. అదే ఫిఫీ ఐలాండ్స్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ మాయా బే. సో నెక్స్ట్ ఐలాండ్ కి వెళ్ళే టైంలో ఇక్కడ ఒక ప్లేస్ లో అయితే ఆగాము. ఇక్కడ చిన్న యాక్టివిటీస్ అయితే ఉంటాయి. బుడ్డి బోట్స్ ఉంటాయి కదా, వీటిని పట్టుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో ఎవరైతే చేయాలనుకుంటారో ఈ బుడ్డి బోట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. దీనికి అరౌండ్ 300 to 400 బాత్స్ అయితే పర్ పర్సన్ కి చార్జ్ చేస్తారు. ఇది ఆప్షనల్. మీరు ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే ఉంటుంది. క్లియర్ గా నేను ఈ వీడియోలోనే చెప్పేస్తా ఇంక్లూజన్స్ ఏ ఉంటాయి, ఎక్స్క్లూజన్స్ ఏ ఉంటాయి అని. మెయిన్లీ ఫోటోస్ దిగాలనుకునే వాళ్ళు అట్లా బుడ్డి బోట్ తీసుకొని సపరేట్ గా వెళ్ళమని చెప్తాను. అసలు ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. 2 కళ్ళు అయితే సరిపోవు అనమాట. అసలు కెమెరాలో మీకు 10% కనిపిస్తుంది. రియల్ ఐస్ తో చూస్తే మీకు ఆ ఫీల్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఎవరైతే సపరేట్ గా స్టైలిష్ గా డిస్ప్లే చేస్తున్నా చూడండి, ఈ విధంగా ఫొటోస్ దిగాలనుకుంటారో వాళ్ళు సపరేట్ వుడెన్ బోట్ అయితే హైర్ చేసుకోవచ్చు. అట్లా కాదనుకునే వాళ్ళు సేమ్ మన బోట్ లోనే వచ్చేసేవచ్చు అనమాట. ప్లేస్ అయితే ఒకటే, సేమ్ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. కాకపోతే సపరేట్ గా మా వరకు ఒక బోట్ ఉండాలి, మేమే ఫోటోలు దిగాలనుకునే వాళ్ళు అట్లా వెళ్ళొచ్చు. లేదు పర్లేదు అనుకునే వాళ్ళు మన బోట్ లోనే ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఐలాండ్ లో ఈ ప్లేస్ లో మనకి కొంత టైం అయితే ఇస్తారు. ఇక్కడ మనకి స్నార్కెలింగ్ కానీ స్విమ్మింగ్ కానీ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి చార్జెస్ అయితే ఏమీ ఉండవు. ఈ ఐలాండ్స్ మధ్యలో అయితే మటుకు అద్భుతంగా ఉంటుంది. సో ఈ ఐలాండ్స్ మధ్యలో ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ లో అయితే మన వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ స్విమ్మింగ్ అయితే ఆపారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరు స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది చూడడానికి అయితే. సో లోతు వచ్చేసి 5 meters అయితే ఉంటుంది. లైఫ్ జాకెట్ వేసుకొని దిగొచ్చు అని చెప్పారు. ఎవరన్నా తోడుంటే వెళ్ళేవాడిని, కానీ నాకు నీళ్ళంటే భయంకరమైన భయం. ఈత వచ్చే పని అయితే ఇంకా పండగ ఇతర అనోళ్ళు లైఫ్ జాకెట్ వేసుకొని చేయొచ్చు, లేదా బోట్ లోనే కూర్చోవచ్చు. నేనైతే బోట్ లోనే కూర్చుంటే, ఎందుకంటే నా దగ్గర ఇంకో డ్రెస్ లేదు, ప్లస్ నా మొబైల్ ఎలక్ట్రానిక్స్ పట్టుకునేందుకు వేరే ఎవరు లేరు. ఇందుకే సోలో ట్రిప్. గ్రూప్ ట్రిప్ లైనా ఎవరో ఒకరు దొరికే వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కనే ఉన్నా, మిగతా అందరు ఫారినర్స్ అండ్ ఎక్కడెక్కడ నుంచి వాళ్ళు. సో మనకు వాళ్ళు పరిచయం లేదు కాబట్టి ఏమైతే అడగలేము. బట్ ఈ వ్యూ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది అనమాట వ్యూ అయితే మటుకు. అండ్ వాటర్ కూడా చూడండి గ్రీన్ కలర్ లో అయితే ఉన్నాయి. ఇందాక మనం ఆగిన ఫిఫీ ఐలాండ్స్ లో క్లియర్ వాటర్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఏంటంటే గ్రీనిష్ కలర్ అయితే ఉంది. ఇక్కడ అన్ని కోసేసినట్టు ఉంటుంది చూడండి. అంటే ఒక 2 అడుగులు లోపలికి ఉంటుంది కొండ బేస్ అంతా. అంటే బయటికి 2 అడుగులు బయటికి ఉంటుంది. సో ఇలా ఎందుకైందంటే మొత్తం ఇదంతా లైమ్ స్టోన్ అనమాట. ఎప్పుడైతే సీ వాటర్ వచ్చి అదంతా కరిగిపోద్ది కొండ, సో అలాగా ఇవైతే ఫార్మ్ అవుతాయి. సో మన బోట్ తిరిగి నెక్స్ట్ మాయాబేకి అయితే స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ మాయాబే వచ్చేసి మనకి ఈ ఐటనరీ మొత్తంలో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మాయాబే ఏంటంటే ఇంకా చాలా బాగుంటది. అసలు ఇట్లా దగ్గర నుంచి వెళ్తుంటే చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడైతే ఏకంగా 7-8 అడుగులు లోపలికి ఉంది కొండ చూడండి. గాల్లోనే ఉంది కొండ అయితే. అండ్ ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్లియర్ ఉన్నాయో. ఇందాక మనం స్విమ్మింగ్ చేసే పాయింట్ కాడ అయితే మటు గ్రీనిష్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, నేలంతా క్లియర్ గా కనిపిస్తుంది. మనకి థాయిలాండ్ అంటేనే మెయిన్ మనకి సముద్రాలు, క్లియర్ వాటర్ గుర్తొచ్చేది. వీళ్ళకి అదొక మెయిన్ అడ్వాంటేజ్. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా వాటర్ అనేది క్లియర్ గా అయితే ఉంటాయి.
సో మాయాబేకి అయితే వచ్చేసాము. మెయిన్ వ్యూ ప్లేస్ కి వెళ్ళాలి అంటే వ్యూ పాయింట్ ఉన్న ప్లేస్ కి కొంచెం దూరం అయితే నడుచుకెళ్ళాలి. మంచిగా వుడెన్ ట్రాక్స్ అయితే నిర్మించారు, దీని మీద అయితే నడుచుకొని వెళ్ళొచ్చు. సో ఈ మాయాబేలోకి వెళ్లే ముందు మనం కొన్ని ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఫాలో అవ్వాలి. సో చాలా అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ కొరల్స్ అయితే ఏం వదిలేయకూడదు, సన్ స్క్రీన్స్ యూజ్ చేయకూడదు, ఎటువంటి ప్లాస్టిక్ వదిలేయకూడదు, ఫిషెస్ కి ఫుడ్ ఫీడ్ చేయకూడదు, డ్రోన్స్ ఎగరేయకూడదు, ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయన్నమాట. వీటిలో ఏమి తప్పినా సరే దాదాపు 2000 బాతుల వరకు ఫైన్ అయితే వేస్తారు. అండ్ చాలా మంది బీచ్ లోకి చెప్పులు కూడా ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు. ప్యూర్ వైట్ శాండ్ బీచ్ అసలు ఎంత బాగుందో చూస్తున్నారా. శాండ్ అయితే మటుకు అండ్ బ్యూటిఫుల్ వ్యూ, అద్భుతం చూడండి. సో ఈ మాయా బేని విజిట్ చేస్తే మీరు ఒకటే అంటారు, నిజంగా మాయ చేసింది భయ్యా అని. గైస్ మన దగ్గర ఫ్యూకెట్ టూర్ ప్యాకేజ్ కేవలము 2 nights 3 days కలిపి 19,999. అదే 4 nights 5 days ఫ్యూకెట్ అండ్ క్రాబీ కావాలి అనుకుంటే 39,999. సో ఎవరైతే ఎర్లీగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి 2000 రూపీస్ డిస్కౌంట్ కూడా అయితే ఇస్తున్నాము. అంటే మీకు కేవలము 2 nights 3 days ప్యాకేజ్ 18,000 అండ్ 4 nights 5 days ఫ్యూకెట్ క్రాబీ ప్యాకేజ్ వచ్చేసి 38,000 అయితే వస్తుంది. లేట్ చేయకుండా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి, మన టీం మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్తారు. వెంటనే టూర్ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకోండి. అసలు ఇక్కడ చూస్తున్నారా ఎంత మంది జనాలు ఉన్నారో, పిచ్చిగున్నారు అనమాట. ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే మటుకు ఇది ఎట్లుంటుందంటే చూడండి, ఒక సైడ్ నుంచి ఓపెన్ ఉంది కదా, చుట్టూ క్లోజ్ ఉంటది. చూస్తున్నారా, చుట్టూ ఎట్టన్నా చూడండి పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటాయి. ఓన్లీ ఒక వే నుంచి మటుకే ఓపెన్ ఉంటది. ఇది చూడడానికి ఎట్లుంటది అంటే పెద్ద సినిమా తెర ముందర కటన్స్ వేసి ఉంటది చూడండి, అట్లయితే ఉంది. ఏదో ఒక సీన్ ఓపెనింగ్ లాగా అయితే చూడడానికి ఒక ఫీల్ ఉంది అనమాట. చాలా బాగుంది ఇదైతే మటుకు చూడడానికి. అండ్ ఎస్పెషల్లీ శాండ్ అసలు ఎట్లా అంటే చూడండి, పిండి దోస పిండి, మనకి బియ్యం పిండి ఉంటది కదా, గోధుమ పిండి అట్లా ఉందన్నమాట. మెత్తగా భలే ఉంది అసలు చూడడానికి అయితే. ఇక్కడ మనకి కోరల్ లీవ్స్ అని అయితే ఉంటాయంట. మరి లోపలికి వెళ్తే అవి కాలంలో గుచ్చుకొని కాలైతే నల్లగా అయిపోద్దంట. క్యూర్ అవడానికి 15 రోజులు టైం అయితే పడుతుందని చెప్పారు. అందుకే దీని లోపల స్విమ్మింగ్ గానీ నీళ్ళ లోపలికి వెళ్ళడం గానీ బ్యాన్ చేశారు. ఒడ్డున మహా అయితే 1-2 అడుగులు పంపిస్తున్నారు, అంతకు మించి అయితే పంపట్లేదు ఎవరిని. ఇప్పుడు మనం ఉన్నది మాయాబే ఐలాండ్స్. నెక్స్ట్ వెళ్తాము ఖాయ్ ఐలాండ్స్ కి. 3 ఐలాండ్స్ టూర్ అనమాట ఇది వచ్చేసి. సో మాయాబే నుంచి మనం నెక్స్ట్ ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సేమ్ ఇదే స్పీడ్ బోట్ లో అయితే వెళ్ళాలన్నమాట మనము. వాటర్ చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయో, ఈ రాళ్ళన్నీ పైనుంచి కింద పడినవి. సో మాయాబే కవర్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్లేస్ కి అయితే మూవ్ అయిపోతున్నాము. 10 minutes పాటు బోట్ జర్నీ చేయాలన్నమాట మన నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళడానికి. మన థర్డ్ ఐలాండ్ కి అయితే వచ్చేసాము. ఇదే ఖాయ్ ఐలాండ్. ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారో జనాలు అయితే. అండ్ ఇందాకెళ్ళిన 2 ఐలాండ్స్ వచ్చేసి నేషనల్ పార్క్స్. ఇది వచ్చేసి నార్మల్ ఐలాండ్ అనమాట. నేషనల్ పార్క్ కి నార్మల్ ఐలాండ్ కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనకి యాక్టివిటీస్ అయితే అంతగా ఎక్కువ అలో చేయరు. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల యాక్టివిటీస్ అయితే అలో చేస్తారు. మీరు స్పీడ్ బోటింగ్ గానీ, బనానా బోట్ రైడ్లు గానీ ఏమన్నా చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆల్సో మనకి అక్కడ నేషనల్ పార్క్ కాబట్టి ఆల్కహాల్ కూడా అలో చేయరు. ఇక్కడ ఏంటంటే ఆల్కహాల్ కూడా తాగొచ్చు ఇన్ కేస్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే. నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే బోట్ లో తిప్పేస్తుంది అనమాట. సో వరుసగా చూసారు కదా ఎన్ని స్పీడ్ బోట్స్ అయితే ఆగాయో. ఎంత చిన్న ఐలాండ్ అయితే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే ఎండ్ అయిపోద్ది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న సీ ఏదైతే ఉందో ఇదంతా ఏసీ అనుకుంటున్నారు, మన అండమాన్ సీ. అండమాన్ మన కిందకే వస్తుంది, ఇండియా కిందకి. మన అండమాన్ సీ అనమాట ఇదంతా వచ్చేసి. అండ్ ఈ ఏరియా అంతా వచ్చేసి మలాకా స్ట్రైట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలుసు కదా, షిప్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కి. ఇదంతా మలాకా స్ట్రైట్. మంచి కీ లొకేషన్ లో మనమైతే తిరుగుతా ఉన్నాం. ఇందాకెళ్ళిన ఫిఫీ ఐలాండ్ అయినా, మాయాబే అయినా, ఏదైనా సరే మనకి అండమాన్ సీ కిందకే వస్తుంది అండ్ మలాకా స్ట్రైట్ కిందకే వస్తుంది. మనకి ఐలాండ్ మొత్తం వచ్చేసి మంచిగా బీచ్ షాక్ లో రిలాక్స్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే బాగుంటుంది. స్విమ్మింగ్ చేయాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. అండ్ జెట్ స్కీ అయితే బనానా బోట్ రైడ్లు ఇట్లాంటి యాక్టివిటీస్ చేయాలనుకునే వాళ్ళకైతే బాగుంటది అనమాట. ఈ ప్లేస్ లో దాదాపు మనం ఒక 1 hour పాటు టైం అయితే స్పెండ్ చేద్దాము. తర్వాత ఇంకా బ్యాక్ టు ఫ్యూకెట్ మన హోటల్ కి అయితే వెళ్ళిపోదాం. టైం వచ్చేసి ఇప్పుడు 5 o'clock అవుతుంది. హోటల్ కి వెళ్ళేసరికి నేను 7 అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ పేర్లే విచిత్రంగా ఉంటాయి. ఇందాకదేమో ఫిఫీ, ఇదేమో ఖాయ్ నాక్. టైం 5:30 అవుతుంది. ఈ గ్యాప్ లోనే చూడండి బీచ్ అంతా ఖాళీ అయిపోయింది. ఇందాక ఎంత మంది జనాలు ఉన్నారు, ఇప్పుడు చూడండి ఎవ్వరూ లేరు, మొత్తం ఖాళీ అయిపోయింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనమే లేట్ గా వచ్చాం, అందరు త్వరగా వచ్చారు. సో ఈ విధంగా మన ఫీఫీ ఐలాండ్స్ బ్యూటిఫుల్ టూర్ అయితే ముగించుకొని మనం రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాము. సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ మంచి సన్సెట్ ని ఎంజాయ్ చేస్తూ దాదాపు 1 hour పాటు రిటర్న్ అయితే బయలుదేరాము. సో ఈ రోజు హోల్ ఐలాండ్ టూర్ వచ్చేసి మనకి మార్నింగ్ 7 కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ నైట్ 7 o'clock అంటే దాదాపు 12-13 hours పాటు మనం ఈ టూర్ అయితే చేస్తాము. నైట్ అయితే రీచ్ అయిపోతాము. ఇంకా హోటల్ కి రీచ్ అయిపోయి ఏదో ఒక ఫుడ్ తినేసి నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్న నైట్ లైఫ్, లేదా రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ అయితే తీసేసుకోవచ్చు. ఇంకా మనం డే 3 లో అయితే కలుసుకుందాం. సో గైస్ మన వ్యాన్స్ అని రెడీగా ఉన్నాయి. రిటర్న్ మనం హోటల్ కి అయితే స్టార్ట్ అయిపోదాము. ఈ వ్యాన్స్ లో
హలో గైస్, వెల్కమ్ టు డే 3 ఫ్యూకెట్ లో మనం వచ్చేసి షాపింగ్ అయితే చేస్తాము. ఈ రోజు షాపింగ్ అండ్ డిపార్చర్ అన్నమాట. మన ఫ్లైట్ టైమింగ్స్ ని బట్టి ఇక్కడ మనం టైం అయితే స్పెండ్ చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతాము. సో ఇప్పుడు మనము ఫ్యూకెట్ ఓల్డ్ టౌన్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఆ లోపల పక్కన తిరుగుతుంటే ఏదో వేరే కంట్రీకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఈ డిజైన్ గానీ మొత్తం అయితే భలే ఉంది. ఇక్కడ ఈ ఏరియా అంతా మంచి యూనిక్ స్ట్రక్చర్స్ అయితే డిజైన్ చేసుకున్నారు. ఒక ఫారిన్ కంట్రీలో కనిపించేటట్టుగా. దాదాపు మన గైడ్ 1 అవర్ టైం అయితే ఇచ్చింది మనకి తిరగడానికి. 1 అవర్ పాటు మనము ఈ ఏరియా అంతా తిరుగుతాము. అండ్ ఆబ్వియస్లీ టైం వచ్చేసి 1 o'clock అవుతుంది కాబట్టి లంచ్ తినేయాలి. సో మీరు వచ్చినప్పుడు ఏంటంటే లంచ్ మనమే చూసుకుంటాము, గ్రూప్ ఉంటాం కాబట్టి. ఇప్పుడు నేను ఒక్కడే దిగుతున్నా కాబట్టి లంచ్ మీకు చూపించలేకుండా, మీరు వచ్చినప్పుడు మటుకు లంచ్ కూడా ఇండియన్ రెస్టారెంట్ లో నేనే అరేంజ్ చేస్తాను మీకు. సో లంచ్ టైం నేనైతే పాలక్ పన్నీర్ అండ్ రోటీ తింటున్నాను. మీరు వచ్చినప్పుడు బఫే అయితే ఉంటుంది. రైస్, రోటీ, చికెన్ ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. వెజిటేరియన్స్ కోసం దాల్ గానీ, పాలక్ గానీ ఇట్లాంటి కర్రీస్ కూడా ఉంటాయి. ఈ ప్లేస్ లో చూడండి అసలు ఎంత మంది ఉన్నారు ఫోటోలు దిగడానికి అయితే. ఇది ఫ్రెంచ్ టౌన్ లాగా అయితే ఉంది చూడడానికి. ఇక్కడ కూడా ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో. ఇదేం లేదు, జస్ట్ గోడ అంతే. జస్ట్ మన ఫోటోలు దిగడానికి డిజైన్ కోసం అయితే పెట్టారు. ఈ ఫ్యూకెట్ ఓల్డ్ టౌన్ మొత్తం దాదాపు 1 అవర్ కళ్ళు మూసి తెచ్చే లోపల తిరిగేసేవచ్చు. మినిమం ఒక 500 పిక్స్ అయితే తీసుకోవచ్చు ఈ ఏరియాలో. అంత బాగుంటది అనమాట. సో ఇంకా లోపలికి అయితే వచ్చేసాను, గల్లీ లోపలికి. ఇక్కడైతే మొత్తం షాపింగ్ ఏను, రకరకాల ఐటమ్స్, డ్రెస్లు, టాయ్స్ అన్ని అయితే అమ్ముతా ఉన్నారు. షాపింగ్ ప్లేస్. సో బ్యాక్ టు ఎయిర్పోర్ట్, మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇన్ కేస్ క్రాబీకి వెళ్ళాలంటే మిమ్మల్ని క్రాబీకి అయితే తీసుకెళ్లిపోతాం అనమాట. సో అది మన యొక్క టూర్ ఐటనరీ అయితే ఫ్యూకెట్ ది. సో మీరు గనక ఫ్యూకెట్ కి రావాలనుకుంటే, టూర్ ప్యాకేజ్ బుక్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ ఆర్ వాట్సాప్ చేసేయండి. మన టీం మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తారు. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.